అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ధ్యానించబడిన వాక్యము ప్రకారంగా మా బ్రతుకులను మేము సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదని జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదని జీవించుచు, పునరుత్థానుడనా యేషువా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదని జీవించుచు. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 1వ అధ్యాయంలో సొలొమోను రాజ్యమును అదోనేవారు స్థిరపరిచినట్లుగా ఈ అధ్యాయం స్థిరపరిచి బహుగణుడైన రాజుగా చేసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మోషే సమాజ గుడారము మందసమును గిబియోను వద్ద పెట్టినట్లుగా మనము మరి మిగతా అధ్యాయాల్లో గమనించినట్లుగా ఈ సొలొమోను ఈ గిబియోను వద్ద ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిర మందసమును తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇత్తడి బలిపీఠం వద్ద ఇది తీసుకొచ్చే ముందు విచారణ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అదోనేవారు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూడదువో అని అడిగినప్పుడు సొలొమోను, నా యొక్క తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చి నన్ను రాజునిగా నీవు చేశావు, నా తండ్రిని కూడా నీవు ఎంతో బహుగా ఆశీర్వదించావు, విస్తారమైన ఈ జనాన్ని నడిపించేటకు మరి ఎవరు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు, కాబట్టి వీరందరి ఎడల నీతిని న్యాయాన్ని తీర్చేటట్లుగా నాకు జ్ఞానమును తెలివిని ఇవ్వమని అదోనేవారిని సొలొమోను అడిగినప్పుడు తండ్రి ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు, నీవు ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ఈ శత్రువుల ప్రాణమునైనను నువ్వు నన్ను అడగలేదు, నీవు న్యాయము తీర్చుటకు, నా జనులకు న్యాయము తీర్చుటకు
తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి వీటిని నీకు ఇస్తూ ఈ ఇప్పటివరకు కలిగి ఉన్న రాజులు ఐశ్వర్యము కంటే అత్యధికముగా ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చుచున్నానని సొలొమోనుతో అదనేవారు పలికిన సందర్భాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 1400 రథములు, 12,000 గుర్రపు రౌతులు ఈ సొలొమోనుకు ఉన్నట్లుగా కూడా మనం ఈ అధ్యాయంలో గమనించగలం. ఈ దినమున మనము స్వస్థత అనగానే మనకు నొల్లు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పులు, చేతుల నొప్పులు ఇవి మనల ప్రార్థనలో అడుగుతాం. కానీ ఇక్కడ సొలొమోను గారు మరి ఏం అడిగి మరి ఆయన పొందుకొని ఉన్నాడో, నీవు నేను కూడా శారీరక విషయాల యందు లక్ష్యముంచక పరలోక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన వాటి మీద లక్ష్యముంచుచు శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, ఎలాంటి పరిస్థితులనైనను నీతిని, న్యాయాన్ని విడవక ముందుకు కొనసాగాలని మరి ఈ సొలొమోనును బట్టి మనము నేర్చుకుని ఉన్నాం. ఆమేన్.